P4తో పేదలకు చేయూతనిస్తాం, వారిని పైకి తీసుకొస్తామని ప్రభుత్వం చెప్పిన మాటలు ప్రాక్టికల్గా ఆచరణ సాధ్యం కాకపోవడంతో ప్రభుత్వం రూట్ మార్చినట్లుగా కనిపిస్తోంది. సమాజంలోని అట్టడుగున ఉన్న 20% కుటుంబాలకు సంపన్న కుటుంబాలు సాయం అందించడమే దీని ప్రధాన లక్ష్యమంటూ కార్యక్రమం ప్రారంభం సందర్భంగా ప్రభుత్వం ప్రకటించింది. జిల్లాల్లో పారిశ్రామికవేత్తలు, ఎమ్మెల్యేలు దీనిపై పూర్తి స్థాయిలో పనిచేయాలని అధినేత ఆదేశాలు ఇచ్చారు. అయితే ఆ జిల్లాల్లో ఒక్క ఎమ్మెల్యే కూడా దీనిపై స్పందించడం లేదట. ఏమా జిల్లా, ఎవరా ఎమ్మెల్యేలు? వాట్స్ ది స్టోరీ? P4 ఏపీ సీఎం చంద్రబాబు మానసపుత్రి. రాష్ట్రంలో పేదరిక నిర్మూలన, అసమానతల తొలగింపు లక్ష్యంతో ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలను గుర్తించి వారిని సంపన్నుల చేత మార్గదర్శకత్వం చేయటం దీని ముఖ్య ఉద్దేశం. చేయూత ఇవ్వటం అంటే డబ్బు పరంగానే కాదు, తమ నైపుణ్యాన్ని, వారి జ్ఞానాన్ని అందించినా అది మార్గదర్శకమే అంటున్నారు. అయితే బంగారు కుటుంబాలు మార్గదర్శులు అనే నినాదంతో ప్రారంభించిన ఈ కార్యక్రమానికి ఉమ్మడి శ్రీకాకుళం సంపన్న కుటుంబాల నుంచి పెద్దగా స్పందన కనిపించడం లేదట. శ్రీకాకుళం జిల్లాలో తొలి విడతగా 69,000 బంగారు కుటుంబాలను గుర్తించారు. వారిలో 181 కుటుంబాలకు సాయపడేందుకు 37 మంది మార్గదర్శులు మాత్రమే ముందుకు వచ్చారట. ఈ P4 అంటే ఉద్యోగులు ఆగిపోతున్నారట. మార్గదర్శుల ఎంపిక భారాన్ని సచివాలయ సిబ్బందిపై మోపుతున్నారట స్థానిక ఎమ్మెల్యేలు. ఎవరో ఒక వ్యాపారవేత్తను పట్టుకోండి, మిమ్మల్ని నెత్తినబెట్టి చూసుకుంటాం అంటూ సిబ్బందికి ఎమ్మెల్యేలు భరోసా ఇస్తున్నారట. మరోపక్క బెదిరింపులు కూడా చేస్తున్నారట. అంతో ఇంతో ఎంపీ రామ్మోహన్ నాయుడు బెటరట. వలసల జిల్లాలో ఈ P4కి ఎవరు దొరుకుతారు అంటూ క్యాడరు ఉద్యోగులు గుసగుసలాడుకుంటున్నారట. ప్రజాప్రతినిధులు, అధికారులకు ఇసుక, కంకర, భూ దందా మీద ఉన్న శ్రద్ధ P4పై లేదనే టాక్ జిల్లాలో వైరల్ అవుతోందట. నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే పాతపట్నంలో 11,572 బంగారు కుటుంబాలున్నాయి. వారిలో 55 కుటుంబాలను ఆదుకోవడానికి 7 మార్గదర్శులొచ్చారట. ఎచ్చర్లలో 11,024 కుటుంబాలు ఉండగా 5 కుటుంబాలకు సాయం చేసేందుకు 2 మార్గదర్శులు మాత్రమే వచ్చారు. శ్రీకాకుళంలో 10,324 కుటుంబాలను గుర్తించగా సాయం చేసేందుకు ఒక్క కుటుంబాన్ని కూడా ఎవ్వరూ దత్తత తీసుకోలేరు. ఇచ్చాపురంలో 9,659 బంగారు కుటుంబాలను గుర్తించగా 28 కుటుంబాలను ఆదుకునేందుకు 6 ముందుకొచ్చారు. టెక్కలలో 9,541 బంగారు కుటుంబాలను గుర్తించగా ఒక్క కుటుంబానికి సాయపడేందుకు ఎవ్వరూ ముందుకు రాలేదు. ఆముదాల వలసలో 9,023 కుటుంబాలను గుర్తించగా 2 కుటుంబాలను ఆదుకోవటానికి 2 మార్గదర్శులు వచ్చారు. నరసన్నపేటలో 7,749 బంగారు కుటుంబాలకు గాను 4 కుటుంబాలకు చేయూతనిచ్చేందుకు 4 వచ్చారు. పలాసలో 6,678 కుటుంబాలు ఉంటే వారిలో 3 కుటుంబాలకు చేదోడుగా ఉండేందుకు 3 మార్గదర్శులు వచ్చారు. రాజాం, పాలకొండ నియోజకవర్గాల్లో అయితే మరీ దారుణం. అసలు P4 గురించే క్యాడర్కు తెలియదట. మార్గదర్శులు ముందుకు రాకపోవడానికి అసలు కారణం వేరేగా ఉన్నట్లు వినికిడి. డబ్బులివ్వాల్సి ఉంటుందనే ఉద్దేశంతోనే వారు ముందుకు రాలేదని తెలిసింది. P4తో పేదల ఉత్తరణ అంశం అభాసు పాలవుతోందని గ్రహించిన ప్రభుత్వం దానిని పూర్తిగా సడలించింది. డబ్బులే ఇవ్వనవసరం లేదు, మార్గదర్శులు తమ నైపుణ్యాన్ని, వారి జ్ఞానాన్ని అందించినా అది సాయమే అని చెప్పడంతో అమాంతంగా వారి సంఖ్య పెరిగింది. 100లోపు ఉండే మార్గదర్శుల సంఖ్య ఏకంగా 10,600కు చేరింది. వారు 61,000 కుటుంబాలను దత్తత తీసుకున్నట్లుగా రికార్డుల్లో నమోదు చేశారు. మార్గదర్శుల సంఖ్య అనూహ్యంగా పెరగడానికి అనేక కారణాలున్నాయి. P4 అమలు తీరుపై ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి వేగవంతానికి దిశానిర్దేశం చేశారు. జిల్లా ఉన్నతాధికారులు అన్ని ప్రభుత్వ శాఖలకు P4 లక్ష్యాలను విధించారు. P4 అంటే వ్యాపారస్తులు భయపడుతున్నారట. పౌర సరఫరాల శాఖ అయితే వారి పరిధిలోని పెట్రోల్ బంకులు, గ్యాస్ ఏజెన్సీలో పని కల్పించే విధంగా వారు డీలర్లకు సూచించారు. ఆ విధంగా ఒక్క నెల వ్యవధిలోనే 37 మంది మార్గదర్శుల నుంచి 10,600 మార్గదర్శులకు పెరిగిపోయింది. దత్తతకు నోచుకోకుండా జిల్లాలో సుమారు మరో 8,000 కుటుంబాలు ఉన్నట్లు తెలుస్తోంది. తమకు ఎవరు సాయం అందిస్తారా అని వారంతా ఎదురు చూస్తున్నారు. 100 కోట్ల టర్నోవర్తో పరిశ్రమల్ని నడిపిస్తున్న వ్యాపారులు, వందలాది ఎకరాల భూములు అనుభవిస్తున్న పెద్దలు, కోట్ల రూపాయల ఆదాయ పన్ను చెల్లిస్తున్న సంపన్నులకు జిల్లాలో కొదవలేదు. వారి లిస్టు ఐటీ శాఖలో ఉంటుంది. ఆ పేర్లు తెప్పించుకుని రిక్వెస్ట్ చేసుకుంటే బాగుంటుంది కదా అని జిల్లాలో ఒకటే టాక్. ప్రజాప్రతినిధులు చెప్తే వారిలో ఎవరూ కాదనరు. కానీ మంత్రి అచ్చెన్నాయుడితో సహా ఎమ్మెల్యేలు ఎవరూ చొరవ చూపకపోవడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశయం నీరుగారుతోంది. ప్రజాప్రతినిధుల్లో కేంద్ర పౌర విమానయాన మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కాస్త నయమనిపించారు. 10 మంది నిరుపేద కుటుంబాలను దత్తత తీసుకునేందుకు ముందుకొచ్చారు. వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సహా ఇతర ఎమ్మెల్యేలు ఎవ్వరూ కుటుంబాలకు సాయం చేసేందుకు ముందుకు రాకపోవడంపై ప్రజల్లో
స్టార్టప్ లక్ష్య సాధనలో ప్రజాప్రతినిధులు చొరవ చూపితే దాని ప్రభావం వేరుగా ఉంటుంది. తాము ఫలానా కుటుంబాలను ఆదుకుంటామని వారు ప్రకటిస్తే ఇతర సంపన్న కుటుంబాలు కూడా వారిని స్ఫూర్తిగా తీసుకుని ముందుకొచ్చే అవకాశం ఉంది. సాయం అందించే చేతుల కోసం ఎదురు చూస్తున్న నిరుపేద కుటుంబాలను ఆదుకునే విషయంలో ప్రజాప్రతినిధులు చొరవ చూపాలని అంతా కోరుతున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. ఈ కథను చూసైనా జిల్లా ఎమ్మెల్యేల్లో కదలిక వస్తుందని భావిద్దాం.